శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వ్రాననే. స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సుందరకాండ ప్రథమ సర్గలోని 115వ శ్లోకం నుంచి మరలా శ్లోకార్థంతో పాటు మనం సుందరకాండ యొక్క ప్రత్యేకమైన విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. హనుమంతుడి అనుగ్రహం సర్వదా మన దేశం పైన, మన భారతీయులందరిపైన, మన వాళ్ళు ఎక్కడ ఉన్నా విశ్వం పైన ఏ క్షామం లేకుండా, ఎటువంటి ఘోరాలు లేకుండా, కలి యొక్క ప్రభావం ఎక్కువగా లేకుండా మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆ ఆంజనేయ స్వామి ఎల్లవేళలా మన యందు అనుగ్రహంగా ఉండాలని కోరుకుంటూ ఆయన పాదపద్మములకు మరొక్కసారి నమస్కారం సమర్పించుకుంటూ మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. త్వన్నిమిత్తమనేవ నాహం బహుమానాత్ ప్రచోదితః తిష్టత్వం కపి శార్దూల మయి విశ్రమ్య గమ్యతాం యోజనానాం శతం చాపి కపిరేష సమాప్లుతః తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతామితి తదిదం గంధవత్స్వాదు కందమూల ఫలం బహు తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోను గమిష్యసి అస్మాకమపి సంబంధః కపి ముఖ్యత్వయా అస్తి వై ప్రఖ్యాతస్త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహ వేగవంతం ప్లవంతో ఏ ప్లవంగా మారుతాత్మజ తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపి కుంజరా అతిథిః కిల పూజార్హః ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్తాదృశో మహాన్ త్వం హి దేవవరిష్ఠస్య మారుతస్య మహాత్మనః పుత్రస్తస్యైవ వేగేన సదృశః కపి కుంజరా పూజతే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాప్యర్త్య కారణం పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణో భవన్ తే హి జగ్ముద్దిశः సర్వా గరుడానిలవేగినః తతస్థేషు ప్రయాతేషు దేవసంగా సహర్షిభిః భూతాని చ భయం జగ్ముస్తేషాం పతన సంకయా. తథా క్రుద్ధ సహస్రాక్ష పర్వతానాం శతక్రతుః పక్షాం సిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః. ఇక్కడికి 115 నుంచి 10 శ్లోకాలు, 125. వీటికి ఒక్కొక్క దానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. త్వన్నిమిత్తమనేవ నాహం బహుమానాత్ ప్రచోదితః తిష్టత్వం కపి శార్దూల మయి విశ్రమ్య గమ్యతాం. ఓ కపిశ్రేష్ఠుడా, నువ్వు విశ్రాంతి నిమిత్తము ఇక్కడ విశ్రమించడానికి నన్ను ఆ సముద్రుడు ప్రోత్సహించాడు. మరి సముద్రుడు చెప్తున్నాడు కదా మైనాకుడికి, నువ్వు అతనికి ఆతిథ్యం ఇచ్చి అతన్ని గౌరవించు, మర్యాదపూర్వకంగా అతన్ని మర్యాద చెయ్యి, అతని బడలిక తీర్చు అని పదే పదే చెప్పడంతో నీవు నాపై నిలిచి బడలిక తీరే వరకు కొంచెం సేపు హాయిగా విశ్రాంతి తీసుకుని వెళ్ళు కపిశ్రేష్ఠ అని చెప్తున్నాడు. చెప్తే అప్పుడు 100 యోజనముల ద్వారా మీ హనుమ ఎగురుచున్నాడు, ఆయాసం వస్తుందేమో, నీపై విశ్రాంతి తీసుకున్న తర్వాత అతను పైనుంచి వెళ్తాడని చెప్పి నాకు సాగరుడు అంటే సముద్రుడు మళ్ళా నాకు పదే పదే చెప్పి పంపించాడు. అందుచేత ఓ ఆంజనేయ, నీవు నాపై ఉన్న ఈ మధురమైన కందమూలాలు ఫలములను వెన్నింటినీ కూడా సేవించి భక్షించి శ్రమ తీరిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత నువ్వు విశ్రాంతి తీసుకుని నెమ్మదిగా వెళ్ళుగానయ్యా అని చెప్పి చెప్తున్నాడు. నీతో మాకున్న సంబంధము గుణవంతులైన సజ్జనులు ఆదరించటముల్లోకముల్లోనే ఉన్నది కదా. వేగముగా పయనించగల ఈ వానరులందరినీ కూడా నిన్ను చాలా ముఖ్యంగా నేను భావించుచున్నాను. ధర్మమెరిగిన వాళ్ళు సామాన్యుడైన అతిథికైనను మర్యాద చేయాల్సిందే కదా. మరి నీ వంటి గొప్ప మహాత్ములు పవనపుత్రుడివి, ఈ నిన్ను పూజించే విషయంలో వేరే చెప్పేదేముంది?
అందుకని ఓ కపికుంజరా, నువ్వు దేవతల్లో ప్రధానుడివైన వాయుదేవుని పుత్రుడువు కదా, అతనికి ఎంతటి బలము వేగము ఉన్నదో అంతకు మించిన బలవేగములు నీకు కూడా ఉన్నాయి సుమా. ఆ విషయంలో నీవు అతనికి సమానుడవే. కాబట్టి నిన్ను పూజించుంచో నీ తల్లిని నీ తండ్రిని కూడా పూజించినట్లే సుమా. అందుచేత నీవు మా పూజలకు అన్నింటికీ కూడా, ఈ పూజలన్నింటికీ కూడా నువ్వు అర్హుడవు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది కపిశ్రేష్ఠ. నేను చెప్తున్నది ఒక్కసారి నా మనవి ఆలకించి. ఏమని? పూర్వం కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవిటండి. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాలిపోయి అందరినీను ఇబ్బంది పెడుతుంటే మునులు అందరూ కూడా ఇంక భగవంతుడిని ప్రార్థించాడు. గరుడు వాయువు వంటి వేగంతో అవి ఎక్కడికైనా ఎగిరిపోతూ ఉండేవి. అలా అట్లే ఎగురుచుండగా దేవతలు, మహర్షులు, ప్రాణులు అవి ఎక్కడ వాలునో అని భయపడుతున్నారు. అలా భయపడుతున్న సమయంలో ఏం జరిగింది? 1000 కన్నులతో జూజుచూ త్రిలోకాలను పాలించి దేవేంద్రుడు ఒక్కసారి కోపం వచ్చి వజ్రాయుధంతో పర్వతాల రెక్కలన్నింటినీ కూడా ఛేదించేశాడు. తత క్రుద్ధ సహస్రాక్ష పర్వతానాం శతక్రతు పక్షాం సిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశ. ముక్కలు ముక్కలుగా వాటి రెక్కలన్నింటినీ కూడా ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఛేదించి వేశాడు అని చెప్తున్నాడు. సమాముపగత క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్ తతోహం సహసాక్షిప్త శ్వసనేన మహాత్మనా అస్మిన్ లవణతో ఏజ ప్రక్షిప్త ప్లవగోత్తమ గుప్త పక్ష సమగ్రచ్చ తవ పిత్రాభిరక్షితః తతోహం మానయామి త్వాం మాన్యో హి మమ మారుతః త్వయా మే హేష సంబంధః కపిముఖ్య మహాగుణ అస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమైవ చ ప్రీతిం ప్రీతమనా కర్తృత్వం అర్హసి మహాకపే శ్రమం మోక్షయ పూజాం చ గృహాణ కపి సత్తమా ప్రీతించ బహుమన్వస్వ ప్రీతోస్మి తవ దర్శనాత్. అప్పుడు ఈ వజ్రాయుధంతో ఎప్పుడైతే పర్వతాల రెక్కలన్నింటినీ ఛేదించేశాడో ఇంద్రుడు, ఆ రెక్కలన్నీ కూడా మొత్తము విరిగిపోయి ఉన్నాయి. అప్పుడు వాయుదేవుడు మైనాకుడిని కరుణించి దూరంగా విసిరివేశాడు. అలా నీ తండ్రిచే రక్షింపబడి ఈ సముద్రంలో పడి ఉన్నానయ్యా స్వామి. నీ తండ్రి అంత త్వరపడి నన్ను కాపాడుడి చేతనే నేను నా రెక్కలతో పాటు సుఖంగా ఉన్నాను అని మైనాకుడు చెప్తున్నాడు. ఓ కపిశ్రేష్ఠ, ఇదియే నాకు నీ మీద ఉన్న గౌరవము, చుట్టరికము కూడా నీతో నాకు. కాబట్టి నువ్వు పూజ్యుడవు, నిన్ను నేను గౌరవించుచున్నాను. నా మర్యాదను స్వీకరించి ఒక్కసారి నా కొండపైన, ఈ పర్వతం పైన విశ్రమించి నెమ్మదిగా నువ్వు బయలుదేరి దక్షిణం వైపుకు వెళ్దువు కానీ సీతమ్మను వెతకడానికి అని చెప్తున్నాడు. అప్పుడు ఇలా పూర్వం జరిగిన వృత్తాంతమంతా మొత్తం విన్న తర్వాత సాగరునికి కూడా సంతోషం అవుతుంది. నువ్వు ఒక్కసారి విశ్రాంతి తీసుకుని వెళ్ళమని సముద్రుడు కూడా ఆనందిస్తాడు అని చెప్పి అనగానే, హనుమా, నిన్ను చూసి నేను చాలా సంతుష్టున్నయ్యాను. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మ ఆనందింపచేయు అని చెప్పి పదే పదే వినయ విధేయతలతోటి హనుమంతుణ్ణి మైనాకుడు వేడుకున్నాడు. ఒక్కసారి అతనిలో ఉన్న ఆ మర్యాదకి, అతని హావభావాలు అంతా కూడా, అతని పద్ధతి, అతని మాట్లాడుతున్న విధానం, అతను గౌరవిస్తున్న విధానం, ఈ విషయాలు అన్నీ విన్న హనుమంతుడు చాలా సంతోషించాడు. సంతోషించి మైనాకుడితోటి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. రేపటి భాగంలో మనం 131వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.